స్వీట్ అంటే బాగా ఎక్కువగా ఇష్టంగా తినేవాళ్ళు ఈ స్వీట్ అయితే తప్పకుండా ట్రై చేయాల్సిందేనండి. నోట్లో వేసుకోగానే వెన్నెలాగా కరిగిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈ స్వీట్ అయితే పనసపండుతో అయితే చేశానండి. చాలా బాగుంటుంది, డెలీషియస్గా. తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా పనసపండు తొనలను అయితే తీసేసుకోవాలి. ఆ తొనల నుంచి గింజల్ని సపరేట్ చేసేసుకొని ఒక బౌల్ అయితే తీసేసుకున్నా. కావలసినన్ని తీసుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ తొనలను అయితే వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని నీళ్ళు ఏమీ వేసుకోకుండా బాగా మెత్తగా స్మూత్గా క్రీమ్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసేసుకోవాలి. నేతిలోకి సన్నగా చాప్ చేసుకున్న బాదం ముక్కలను అయితే వేసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవచ్చు. ఈ నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేద్దాం. ఇప్పుడు అదే నేతిలోకి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పనసపండు పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. మొత్తం ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ దీన్నైతే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఎక్కువ కష్టపడే అవసరం లేకుండా మొదటిసారి చేసుకునే వాళ్ళైనా కూడా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా బాగా నేతి అంతా మొత్తం పై పేస్ట్లోకి కలిసిపోయేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం తినే స్వీట్కి సరిపడా పంచదార అయితే వేస్తున్నాను. పంచదార వద్దు అనేవాళ్ళు బెల్లమైనా వాడచ్చు. నేనైతే పంచదార తక్కువ వాడతానన్నట్టు, ఎక్కువ వాడను, రేర్గా వాడతాను. అందుకే వేద్దామనేసి ఇప్పుడైతే పంచదారతో అయితే చేస్తున్నాను. పంచదార వేసేసుకొని ఈ విధంగా మనము మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుంటూ ఉన్నామంటే పంచదార కరిగిన కొద్దీ పల్చగా అవుతుంది. కొద్ది కొద్దిగా నెయ్యి వేసేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క టేబుల్ స్పూన్ అంతా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనకి ఈ పేస్ట్ అనేది ముద్దలాగా రావాలి. మరీ లూజ్గా కాకుండా మనకి బాగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ వచ్చిందంటే మనకి ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టు. ఈ విధంగా ఫ్లేమ్ అనేది మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, అడుగంటుకోకుండా మంచి టేస్ట్తో మంచి ఫ్లేవర్తో. నేతిలో ఫ్రై చేసుకున్న డ్రై నట్స్ని కొన్ని వేసుకొని కొన్ని ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా చూడండి, ప్యాన్ నుంచి మనకి సపరేట్ అవుతూ వస్తుంది కదా. ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కొద్దిగా చల్లన తర్వాత మనకి ఇంకొంచెం తిక్కబడుతుంది అన్నట్టు. నేనైతే ఇక స్టవ్ ఆఫ్ అయితే చేసిస్తున్నానండి. ఇప్పుడు దీన్నైతే ఒక బౌల్లోకి నేతి రాసేసుకొని అందుట్లో అయితే వేసేసుకుందాం. ఇప్పుడు పైనుంచి ఇంకొన్ని ఉంచాం కదా, ఆ డ్రై నట్స్తో అయితే గార్నిష్ చేసేసుకుంటే టేస్టీగా డెలీషియస్గా పనస పండుతో స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇంతకీ రెసిపీ నచ్చిందో లేదో నాతో అయితే షేర్ చేసుకోండి. అలాగే నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ మీకు ఎలాగొచ్చిందో మీ ఒపీనియన్ అయితే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో కలుద్దాం. బాయ్.